హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాం కదండీ మేము హౌస్ హంటింగ్ స్టార్ట్ చేస్తున్నామని. సో మా మొదటి ప్రాజెక్ట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇవాళ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే మేము తెల్లాపూర్‌లో ఉన్న రీసెంట్‌గా స్టార్ట్ చేసిన ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రూ అనే ప్రాజెక్ట్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దామని వచ్చామండి. ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఎక్స్‌ప్లోరేషన్‌కి. సో మాకు ప్రెజెంట్ అయితే తెలీదు అక్కడ ఎంత కాస్ట్ ఉంది ఏందన్న దాని గురించి. ఒకసారి ఎంక్వైరీ చేద్దాం. అలాగే మోడల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయని చెప్పారండి కాల్ చేస్తే. సో మోడల్ ఫ్లాట్స్ కూడా చూద్దాము. అలాగే ఈ ప్రాజెక్ట్‌ని కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారండి. ప్రెస్టీజ్ గ్రూప్ అలాగే స్వేలా గ్రూప్ అని ఇద్దరు డెవలపర్స్. సో ప్రెస్టీజ్ అంటే బెంగుళూరు బేస్డ్ చాలా ప్రీమియం డెవలపర్ అండి. సో అందుకోసం ఈ మంచి ప్రాజెక్ట్ అని ఇక్కడికి వచ్చామన్నమాట. సో చూద్దామండి ఈ ప్రాజెక్ట్ కూడా మనకు హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో రీసెంట్‌గా అయితే లాంచ్ అయితే అయ్యిందండి. సో మోడల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏందన్న దాని గురించి. సో ఇది వీళ్ళ ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే రీసెంట్‌గా స్టార్ట్ చేశామని చెప్పారండి. సో మోడల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. సో కాస్ట్ ఎంత పడుతుంది, ఎక్కడుంది ప్రాజెక్ట్, ఎలా ఉంది, దీని బ్రోచరు, ప్రైసింగ్ అన్నీ ఒకసారి తీసుకుందాము డీటెయిల్స్ అన్నీ. సో మన బడ్జెట్లో ఉంటే దీన్ని ఖచ్చితంగా కన్సిడరేషన్కి అయితే తీసుకోవచ్చు అన్నది నా ఉద్దేశము. అందుకే మంచి ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ ప్రాజెక్ట్ని ఈ ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ని అయితే మేము ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామైతే రావడం అయితే జరిగిందండి. చూద్దాము, ఇక్కడ చాలామంది జనాలు కూడా రావడం అయితే జరిగినట్టుంది సైట్ విజిట్ కోసము. సో చూద్దామండి మన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో ఏమేమి ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, ఎన్ని ఎకరాల ప్రాజెక్టు, ఏమేమి ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత ప్రాజెక్ట్ గురించి అయితే ఒకసారి కనుక్కుందాము. సో ఇంక వెళ్ళగానే మేము కార్ పార్క్ చేసుకొని డైరెక్ట్గా రిసెప్షన్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. అక్కడ రిసెప్షన్లో ఒకసారి ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని అయితే వెళ్తున్నాం అనమాట. సో మన బడ్జెట్ ఎంత అన్నది మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి. సో లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ని అయితే చూడండి. సో మా రిక్వైర్మెంట్స్ ఏంటి, మా బడ్జెట్ ఎంత అని ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగిందండి. ఇది సేల్స్ ఆఫీస్ వీళ్ళది. సో చూడండి, చాలా ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ఇది. చాలా బ్యూటిఫుల్గా, చాలా లగ్జరీగా అయితే డెవలప్ చేశారండి. ఆల్రెడీ 2000+ బుకింగ్స్ అయితే అయిపోయాయని చెప్పారు. అలాగే మేము చూస్తుంది 2 BHK అపార్ట్మెంట్స్ అండి. అసలు అవైలబుల్ ఉన్నాయో లేవో కూడా చూద్దాము. సో నేను నా వైఫ్ ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఒకసారి అందరం చూసినట్లయితే వాళ్ళకు ప్రాజెక్ట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా అయితే కన్స్ట్రక్ట్ చేయొచ్చని రావడం జరిగిందండి. ఇక్కడ వీళ్ళ మినియేచర్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో చూడొచ్చు మినియేచర్స్ కూడాను. చాలా ప్రాజెక్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ అయిన ప్రాజెక్ట్ అండి. చూస్తే చాలా లగ్జరీగా అనిపించింది. చాలా ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. సో ప్రాజెక్ట్ కనుక చూసినట్లయితే మనం మొత్తము ఒక్కొక్క టవర్ 52 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. మొత్తం 10 టవర్స్ అయితే ఉన్నాయి. విత్ 2 క్లబ్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో పెద్ద ప్రాజెక్ట్ అని ఇక్కడికి వచ్చామన్నమాట. సో చూడొచ్చు, ఇక్కడ 2 వింగ్స్ లాగా అయితే డెవలప్ చేస్తున్నారు. విత్ కనెక్టింగ్ బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. 2 క్లబ్ హౌస్లు అయితే ఉంటాయి. సఫైర్ అండ్ ఎమరాల్డ్ అని 2 క్లబ్ హౌస్లు కూడా ఇస్తున్నారు. విత్ లాట్ ఆఫ్ లగ్జరీ గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఇస్తున్నారండి. ఆల్రెడీ 2000+ యూనిట్స్ అయితే సేల్ అయితే అయ్యాయని ఇక్కడ పెట్టడం అయితే జరిగింది, చూడొచ్చు అనమాట. సో బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయండి. నేను ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్స్ నుంచి ఎంక్వైరీ చేసింది ఏంటంటే మార్కెట్ అంతగా లేదు అని. కానీ నాకైతే ఈ విజిట్ తర్వాత నాకు అనిపించలేదండి మార్కెట్ డౌన్గా ఉందని అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే చాలామంది జనాలు విజిట్ చేస్తున్నారు. ఇంత రెసిషన్ ఉంది, ఇంత మార్కెట్ డల్గా ఉందన్న విన్న తర్వాత కూడా ఇక 2000 ఫ్లాట్స్ని వీళ్ళు సేల్ చేశారంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే రీసెంట్గా లాంచ్ చేశారండి. ఒక 1 మంత్ 1.5 మంత్ కూడా అవ్వలేదు. సో 2000+ యూనిట్స్ అయితే సేల్ చేశామని చెప్తున్నారనమాట వీళ్ళు. సో ఇది ఒక 2 BHK మోడల్ ఫ్లాట్లోకి అయితే వచ్చామండి. ఇది 1281 SFT ఫ్లాట్ అనమాట. 1281 SFT ఫ్లాట్. సో 2 BHK SFT. సో దీంట్లో మనకు అన్ని లగ్జరీగా అయితే ఇంటీరియర్స్ అయితే చేయించున్నారండి. సో ఆల్మోస్ట్ ఇంటీరియర్ కాస్ట్ ఒక 20 lakhs అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో అన్నీ వేసి మనకు సైజ్ ఎంత వస్తుంది, మనకు ఒక కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇప్పుడు మనకు 1281 SFT ఎంత ఫ్లాట్ వస్తుందో మనకు అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ఈ మోడల్ ఫ్లాట్ అయితే యూజ్ అవుతుంది. సో డిఫరెంట్ మొత్తం 4 మోడల్ ఫ్లాట్స్ ఏమో చేశారండి. 2 BHK 1281 SFT అయితే ఉన్నాయి. అలాగే 3 BHK SFT ఉన్నాయి. 2000 SFT 2162 SFT మోడల్ ఫ్లాట్ కూడా ఉంది. అలాగే మనకు దీంట్లో 4 BHK మోడల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో మనకు ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ సైజెస్ కానీ చూసినట్లయితే మనకు 1169 SFT నుంచి తీసుకొని 3013 SFT దాకా ఇలా ఉన్నాయండి ఫ్లాట్ సైజెస్. దీంట్లో 2 BHK క్లాసిక్ అనే ఒక మోడలు, 3 BHK సఫైర్ అనే మోడలు, 3 BHK ప్రీమియా, 3 BHK అల్టిమా, అలాగే 4 BHK సుప్రీం, 4 BHK అల్టిమా అని ఈ పేర్లతో అయితే వీటిని అయితే అసైన్ చేశారండి. సో అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు ఒక బ్రోచర్లో చూపిస్తాను, ప్రైసింగ్ కూడా చూపిస్తానండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 28 acresలో చేస్తున్నారండి. ఎక్స్పెన్సివ్ ఓపెన్ ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది, మ్యాక్సిమం సన్లైట్ వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. సో కిచెన్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ కిచెన్ అయితే ఉందండి. అలాగే అన్ని వీళ్ళ ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందండి.
అలాగే బ్రాండెడ్ సిపి శానిటరీ కానివ్వండి, మనకు డోర్స్, విండోసు ఇవన్నీ కూడా చాలా బ్రాండెడ్ అయితే ఉన్నాయండి. చూడడమే జరిగింది కంప్లీట్‌గా ఈ మోడల్ ఫ్లాట్‌లో ఒక 2 మోడల్ ఫ్లాట్స్ చూసామండి. ఈ 1281 ఎస్ఎఫ్టీది చూసాము. అలాగే మనకు 2116 ఎస్ఎఫ్టీ కూడా చూసామన్నమాట. 2 మోడల్ ఫ్లాట్స్ అయితే చూసాము. చాలా బాగున్నాయండి మోడల్ ఫ్లాట్స్ అయితే. సో, వీళ్ళ డెలివరీ కూడాను వీళ్ళు ప్రాజెక్ట్ రీసెంట్‌గా స్టార్ట్ చేశారండి. వీళ్ళ పేమెంట్ ప్లాన్ కూడా బాగుంది. సో, మనకు వీళ్ళు మార్చ్ 2031కి అయితే హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్తున్నారనమాట. సో, చూద్దాము ఎలా ఉంది. దీని కాస్టింగ్ కూడా తీసుకున్నామండి. అది కూడా మీకు చూపిస్తాము. సో, కాస్ట్ షీట్ గాని చూసినట్లయితే మనకు తెలుస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు సిపి శానిటరీ ఫిక్సర్స్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి అన్నీ చెక్ చేసామండి. అన్ని బ్రాండెడ్ అయితే యూజ్ చేస్తున్నారు. సేమ్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు అనమాట. దీని బ్రోచర్ అండి. 2 BHK క్లాసిక్, అలాగే 3 బెడ్రూమ్ సఫైర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ పైన మనకు అప్రూవల్స్ పేర్లు కూడా రాసి ఉన్నారండి. మన హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్స్ పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని నెంబర్స్ మన ఆన్లైన్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ యొక్క ఎలివేషన్ ఎలా ఉందన్న దాని గురించి ఇక్కడ చూపిద్దామండి. సో, మనకు దీని యొక్క ఎలివేషన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఒక్కొక్క టవర్ 52 ఫ్లోర్స్ విత్ 2 క్లబ్ హౌస్ అయితే ఉంటాయన్నమాట. సో, మంచి ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఓవరాల్గా మాకైతే కన్సిడర్ చేయొచ్చు దీన్ని అయితే ఒక మైండ్లో అయితే ఉంది. చూద్దాం, ఇంకో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే లిస్ట్ అవుట్ చేసాము. అవి కూడా ఒకసారి అసెస్ చేసిన తర్వాత, ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుదామండి. సో, ఇక్కడ చూడొచ్చు 28.6 ఏకర్స్లో చేస్తున్నారు. ఎక్స్పెన్సివ్ ఓపెన్ ల్యాండ్స్కేపింగ్, మ్యాక్సిమం సన్లైట్, తర్వాత మనకు దీంట్లో చూస్తే కంటిన్యూస్ క్రాస్ వెంటిలేషను, పీస్ఫుల్ లివింగ్ ఎన్వైరాన్మెంట్ అయితే ఉంటుంది. నియర్ బైలో మనకు గార్డియం, సమిష్టి, క్యాండిడస్, డిపిఎస్ కొల్లూరు, బిర్లా ఓపెన్ స్కూల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. హాస్పిటల్స్ సిటిజన్, ఏఐజీ, కాంటినెంటల్, కేరు, రెయిన్బో, మెడికవర్, స్టార్ హాస్పిటల్స్ అపోలో దగ్గరగా ఉన్నాయని చెప్తున్నారండి. అలాగే దీంతో పాటు గీతం, ఐఎస్బి, సిబిఐటి, ఎంజిఐటి, ఇక్ఫై ఇవన్నీ దగ్గరగా అయితే ఉన్నాయి. ఇన్ఆర్బిట్ మాల్, అట్రియం మాల్, జిఎస్ఎం మాల్, నియో మాల్, సెరసిటీ మాల్ ఇవన్నీ కూడా మాల్స్ అయితే మెన్షన్ చేశారండి. దీని మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకు 10 టవర్స్, ఒక్కొక్క టవర్ 52 ఫ్లోర్సు, అలాగే 2 క్లబ్ హౌస్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క క్లబ్ హౌస్ 4 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఇవన్నీ మీకు ఇక్కడ ప్లాన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. టవర్ వైజ్ ప్లాన్స్. సో, 10 టవర్లు ఇక్కడ చూపిస్తున్నామండి. సైజెస్ అయితే చెప్పాను కదండి. 2 BHK చూస్తే 1169 ఎస్ఎఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలాగే మనకు లాస్ట్ 4 BHK హైయెస్ట్ చూస్తే 3113 ఎస్ఎఫ్టీ అయితే ఉంటాయండి. డిఫరెంట్ సైజెస్ అయితే వేరియంట్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో, టవర్ వైజ్ కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది టవర్కి. అలాగే ఈ విధంగా అయితే అన్ని ప్లాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. సో, చాలా క్లియర్గా అయితే చేశారు. మాకైతే క్లియర్గా అయితే నచ్చిందనమాట. అలాగే ప్రైసింగ్ తీసుకున్నామండి. ప్రైసింగ్ కూడా మేము అనుకున్న బడ్జెట్కి కొంచెం ఎక్కువైతే ఉంది. సో, ఆ ప్రైసింగ్ షీట్ కూడా మీకు చూపిస్తాను, ఎంత ప్రైస్ చెప్పారు ఏంటన్న దాని గురించి. అలాగే వీళ్ళ ల్యాండ్స్కేపింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు ఓవరాల్ ల్యాండ్స్కేపింగ్కి చాలా ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. విత్ 100% వాస్తుతో డెవలప్ చేస్తారండి. అలాగే మనకి ఏంటంటే దీని పేమెంట్ ప్లాను 20% పే చేసుకున్న తర్వాత 2.76% పర్ ఆల్టర్నేటివ్ మంత్లో మనం పే చేసుకుంటూ వెళ్ళాలండి. పే చేసుకుంటూ మనకు మనకు మార్చ్ 2031కి హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తామని చెప్తున్నారన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు అనమాట. 3 BHKs 1644 ఎస్ఎఫ్టీ ఎలా ఉంటాయి. ఇలా ఫ్లోర్ ప్లాన్స్ కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా చూస్తున్నానండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. సో, ఇప్పుడిప్పుడే ప్రైస్ హైక్లు అయితే అవుతున్నాయండి. సో, మాకు చెప్పింది ఏంటంటే మాకు ఇచ్చిన ప్రైసింగ్ ఇవాళ ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది అంటున్నారు. సో, రేపటి నుంచి వేరే ప్రైస్ అయితే ఉంటుంది అంటున్నారు, హైక్ అయితే ఉంటుంది అంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి రీసెంట్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఆల్రెడీ చాలా అప్రిసియేషన్ అయితే అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను చూసినప్పటికీ ఇప్పటికి చాలా ప్రైస్ అప్రిసియేషన్ అయితే ఉందండి. ఇప్పుడు మేము చూసింది 2 BHK 1281 ఎస్ఎఫ్టీ మంచి స్పేషియస్గా అయితే ఉంది. సో, దీని కార్పెట్ ఏరియా మనకు 1281 ఎస్ఎఫ్టీ ఆల్మోస్ట్ 860 ఎస్ఎఫ్టీ ఏమో వస్తుందండి. 865 ఎస్ఎఫ్టీ దాకా అవుతుంది. దీంట్లో మనకు డ్రాబ్యాక్ ఇది ఒకటే అనిపిస్తుందండి. హై రైజ్కి వెళ్తే మనకు కార్పెట్ ఏరియా తక్కువ వస్తుంది, లోడింగ్ ఎక్కువ ఉంటుంది. సో, వాళ్ళు కోట్ చేస్తుంది 30% వెళ్తుంది అంటున్నారు, కానీ మోర్ దెన్ 40% దాకా అయితే లోడింగ్ వెళ్తుంది. సో, మనకు 1278 ఎస్ఎఫ్టీ, మనకు కార్పెట్ ఏరియా ఓన్లీ 865 ఎస్ఎఫ్టీ వస్తుందండి, ఇంక్లూడింగ్ బాల్కనీ ఏరియా, యూటిలిటీ ఏరియా కలుపుకొని. సో, బ్యాలెన్స్ ఏరియా అయితే మనకు వెళ్ళిపోతుంది అనమాట. స్పెసిఫికేషన్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో, ఎక్కడ డీవియేషన్ అయితే అవ్వదు. సో, మనకు వీళ్ళు ఏం కోట్ చేస్తున్నారు, ఎంత కోట్ చేస్తున్నారు అన్న ప్రైసింగ్ షీట్ కూడా ఇక్కడ వీడియోలో చూస్తున్నానండి. ఒకసారి చూడండి. సో, మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు అక్కడ సైట్ విజిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ డెవలపర్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో, మనము ఈ 1281 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అయితే అడిగితే ఓన్లీ వీళ్ళు 3-4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఒక టవర్లో 48th ఫ్లోర్లో అవైలబుల్ ఉందని చెప్పారు. దీని బేసిక్ కాస్ట్ మనకు 1.2 CR పడుతుంది.
అలాగే మిగతా ఈ జిఎస్టీలు తర్వాత ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా మీకు 1.32 దాకా వెళ్తుందండి ఇంక్లూడింగ్ ఆలు. సో ఇక్కడ పేమెంట్ టర్మ్స్ కూడా చూపించడం అయితే జరిగిందనమాట. ఎవ్రీ మంత్ 2.76% విత్ ఆల్టర్నేటివ్ మంత్స్ పే చేయాలి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.